Dear students, we are learning differentiation chapter intermediate first year mathematics 1b. So in that one we have completed 9a 9b exercises, and in the previous video we have seen methods of differentiation. 4 methods. One is substitution method, second logarithmic differentiation, third one is parametric differentiation, fourth one differentiation of implicit function. సో అవి చాలా 4 ఇంపార్టెంట్ మెథడ్స్ అండి. వాటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో చేయబోతున్నాం. సో కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇందులో ఏంటంటే మనం ఎక్సర్సైజ్ 9Cలో సెక్షన్ 1లో మనకి ఎక్కువగా ఇన్వర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ పైన. సో ఖచ్చితంగా మనం డెరివేటివ్స్ నేర్చుకోవాలంటే ట్రిగ్నామెట్రీ పైన కూడా చాలా పట్టు ఉంటేనే మనం చేయగలుగుతాం, లేకపోతే మనకి బ్రేక్ పడుతుంది అనమాట. సో కొన్ని డైరెక్ట్ ఫార్ములాస్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ప్రజెంట్ 2020-21 అకాడమిక్ ఇయర్కి తీసేశారు, కాబట్టి మీరు దాన్ని చదువుకొని ఉండరు ఫస్ట్ ట్రిగ్నామెట్రీలో, కాబట్టి కొంచెం ఇబ్బంది కలగవచ్చు. బట్ ఒకవేళ అవి కూడా నేర్చుకుంటే మాత్రం చాలా సింపుల్గా చేయొచ్చు ఇన్వర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని. ఓకేనా? రైట్. సో find the derivative of the following functions. Y is equal sin inverse of 3x minus 4x cube. Direct we have formula in inverse trigonometry, that is y is equal దీనికి ఫార్ములా ఏంటంటే 3 sin inverse x, దెన్ డెరివేటివ్ చేస్తే సరిపోతుంది. అంతే సింపుల్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అలా మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఫార్ములా కానీ తెలియకపోతే ఎలా చేయాలి? sin ఇన్వర్స్ x డెరివేటివ్ 1/√1 - x² వేసుకోవాలి. తర్వాత ఆ ఇన్నటర్ని మళ్ళీ డెరివేటివ్ చేసి చాలా సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కానీ మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్తో చేయడం వల్ల అంత ఇబ్బంది ఉండదు. మరి ఇక్కడ మనకి లోపల ఒక ఫార్ములా కనపడాలని చెప్పాను కదా, మీకు చూడగానే ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్ లేదా డైరెక్ట్ ఫార్ములా ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. ట్రిగ్నామెట్రిక్ సబ్స్టిట్యూషన్ అందులో సూటబుల్ ఫార్ములా కనబడాలి. మీకు లోపల ఏం కనబడుతుంది? 3 sin θ - 4 sin³ θ నేర్చుకున్నారు కదా ట్రిగ్నామెట్రీలో, అది కనబడుతుంది. కాబట్టి సో దిస్ ఈజ్ 1 అనుకోండి. లెట్ x ఈజ్ ఈక్వల్ టు sin θ ఇక్కడ సబ్స్టిట్యూషన్. సో దిస్ ఇంప్లాయిస్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? sin ఇన్వర్స్ x, ఇది సబ్స్టిట్యూషన్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైపోతుంది? y ఈజ్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయమన్నాను? sin θ - 4 sin³ θ. Now what is the formula for 3 sin θ - 4 sin³ θ? ట్రిగ్నామెట్రీ 6th చాప్టర్ పర్ఫెక్ట్ ఉంటేనే మనకి ఫార్ములా తెలుస్తుంది. ఏంటండి ఫార్ములా? sin ఇన్వర్స్ ఆఫ్ దట్ ఈస్ sin 3θ ఫార్ములా. sin 3θకి ఇది ఫార్ములా. sin ఇన్వర్స్ sin క్యాన్సిల్, సో ఏం మిగిలిపోతుంది? 3θ. దెన్ 3 ఇంటూ θ అంటే ఏంటో రాయండి ఇక్కడికి వెళ్ళి. ఏంటి θ అంటే ఏంటండి? sin ఇన్వర్స్ x. లేదా డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్లో, దీనికి డైరెక్ట్ ఫార్ములా 3 sin ఇన్వర్స్ x, లేదా ఇలా సబ్స్టిట్యూషన్ మెథడ్తో కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, ఇలా సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాత నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, దెన్ డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ dy/dx, 3 into sin inverse x derivative 1/√1 - x². Therefore dy/dx is equal to 3/√1 - x². ఓకే, నెక్స్ట్ ఇది కూడా సింపుల్గా అలానే చేయొచ్చు, బట్ ఫార్ములా వేరే కనబడుతుంది లోపల మనకి. 4 cos³ θ - 3 cos θ, దట్ ఈస్ cos 3θ ఫార్ములా. అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏంటిది? ఆబ్వియస్లీ x is equal to cos θ substitution, then θ is equal to what? Cos inverse of x. Now replace y is equal to cos inverse of 4 cos³ θ - 3 cos θ. సో దీని ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి, ట్రిగ్నామెట్రీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తున్నాను కదా. సో cos 3θ, cos ఇన్వర్స్ cos క్యాన్సిల్, y is equal to 3θ. θ అంటే ఏంటి? ఇక్కడ రిప్లేస్ చేయండి మళ్ళీ. ఏంటి? cos ఇన్వర్స్ x. సో డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్లో, అలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. నౌ y dy/dx is equal to 3 into cos inverse x derivative minus 1/√1 - x².
సో ఫైనల్లీ dy by dx is equal to 3 into minus 1 minus 3 by under root of 1 minus x square. ఓకే, సో మెయిన్ అందులో మీకు ఫార్ములా కనబడాలి అంటే మీకు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫార్ములాస్ డెరివేటివ్ ఫార్ములాస్, లిమిట్స్ ఫార్ములాస్, ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ చాలా 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 ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఓకే, ఇందులో కూడా ఫార్ములా కనబడాలి. అబ్జర్వ్ చేయండి, ఫార్ములాస్ గుర్తు తెచ్చుకోండి. గుర్తు రాకపోతే ట్రిగ్నామెట్రీ ఫార్ములాని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఏంటి సబ్స్టిట్యూషన్? నాకైతే ఇందులో 2 tan theta by 1 plus tan square theta ఫార్ములా కనబడుతుంది కాబట్టి x is equal to tan theta తీసుకుంటున్నాను. Put x is equal to tan theta which implies theta is equal to tan inverse x relation 1. ఓకే, సో నౌ y is equal to ఎలా మారిపోతుందండి? sin inverse ఆఫ్ ఫస్ట్ డెరివేటివ్ చేయొద్దు, ఫస్ట్ సబ్స్టిట్యూషన్. After simplification we have to perform differentiation. Sin inverse by of 2 tan theta by 1 plus tan square theta ఫార్ములా ఏంటి? tan 2 theta కాదు, 1 minus tan square theta ఉంటే tan 2 theta, 1 plus tan square theta ఉంది కాబట్టి sin 2 theta. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇలా చేసినప్పుడు మనకి రెండు మ్యాచింగ్ వస్తాయి. ఇక్కడ యూనివర్స్ ఉంటే దానికి సంబంధించిన క్యాన్సిల్ అయ్యేలాంటిది మ్యాక్సిమం వస్తుంది చూడండి. సో సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు మిగిలిపోతుంది టీటా, 2 theta. సో 2 into theta అంటే ఏంటిది? tan inverse x from 1. ఓకే, నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. what is the derivative of y? dy by dx. 2 into what is the derivative of tan inverse x? 1 by 1 plus x square. okay, so therefore finally dy by dx is equal to 2 by 1 plus x square. finished. సింపుల్, అంతే. సో ఈ సబ్స్టిట్యూషన్ ఒకటి గుర్తుండాలి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్. ఓకే, ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ a మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఏఎక్స్. ఏమైనా ఫార్ములా కనబడుతుందా? ఓకే, నాకేం కనబడుతుందో చూడండి. tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b నాకు కనబడుతుంది. సో దట్ ఈస్ tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా. tan క్యాన్సిల్ అయిపోతాయి ఇవి, కాబట్టి అవి సబ్స్టిట్యూషన్. సో a ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాను? tan a విచ్ ఇంప్లాయిస్ క్యాపిటల్ A. ఇది ఇటువైపు వస్తే ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ a. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాను? tan b. దెన్ b ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x. b ఈజ్ ఈక్వల్ టు tan ఇటువైపు వస్తే tan ఇన్వర్స్ x. దిస్ ఈజ్ ఫ్రమ్ 1 2. నౌ రిప్లేస్ tan ఇన్వర్స్ ఆఫ్ వాట్ ఈస్ a? a అంటే ఏంటండి? tan a మైనస్ x అంటే ఏంటి? tan b బై 1 ప్లస్ a అంటే ఏంటి? tan a ఇంటూ x అంటే ఏంటి? tan b. సో అందుకనే చెప్తున్నాను కదా, ఈ డెరివేటివ్స్లో మనకి ఖచ్చితంగా ట్రిగ్నామెట్రీ మనకు ఒక ఫ్రెండ్ అనమాట. ఈ డెరివేటివ్ కంటిన్యూ అవ్వాలంటే మన ఫ్రెండ్ మన వెన్నంటే ఉండాలి, మన ప్రయాణం ముందు జరగాలంటే. అందుకనే ఆ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. ఈ ఫార్ములా ఏంటండి? tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా కదా, రైట్. tan ఇన్వర్స్ క్యాన్సిల్, ఏ మిగిలిపోతుంది? a మైనస్ b. మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో ఫార్ములా ఉంటుంది, tan ఇన్వర్స్ ఆఫ్ tan x is equal to x అని. సో y is equal to a minus b. నౌ ఫ్రమ్ 1 and 2 1 2 నుంచి a అంటే ఏంటో సబ్స్టిట్యూట్ చేయండి. a అంటే ఏంటి? tan ఇన్వర్స్ a మైనస్ b అంటే ఏంటి? tan ఇన్వర్స్ x. నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. y డెరివేటివ్ dy by dx. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, a అంటే కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి, x అంటే వేరియబుల్. ఇక్కడ కూడా tan ఇన్వర్స్ a అంటే ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్, tan ఇన్వర్స్ x మీన్స్ ఇట్ ఈజ్ ఏ వేరియబుల్ ఫంక్షన్. ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ x, ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. ఓకేనా? సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్? ఇట్ ఈస్ 0. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి.
కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డెరివేటివ్ 0, ఇది వేరియబుల్ కాబట్టి ఫంక్షన్ కాబట్టి tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఫైనల్లీ dy/dx ఇది ఈక్వల్ టు ఏమై మిగిలిపోయింది -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఆ ఫార్ములాస్ బాగా చూసుకోండి. నెక్స్ట్ y is equal to tan inverse of square root of 1 minus cos x by 1 plus cos x. Okay, now ఇందులో సబ్స్టిట్యూషన్ ఏం లేదు, డైరెక్ట్గా నిన్న చెప్పాను కదా, నిన్నటి వీడియోలో ప్రీవియస్ వీడియోలో 1 మైనస్ కాస్ 2 టీటాకి మనకి ట్రిగ్నామెట్రీలో ఫార్ములా ఉంటుంది. 1 మైనస్ కాస్ 2 టీటా అంటే 2 సైన్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ కాస్ 2 టీటా అంటే 2 కాస్ స్క్వేర్ టీటా. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. 1 మైనస్ కాస్ 2 టీటా అంటే 2 సైన్ స్క్వేర్ టీటా కదా, మరి 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఇక్కడ 2 టీటా ఉంటే ఇక్కడ టీటా ఉంది, ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ టీటా బై 2 అవుతుంది, అంటే ఇక్కడ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 అవుతుంది. 1 ప్లస్ కాస్ టీటాకి ఫార్ములా 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2, 2 క్యాన్సిల్. సో tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే ఏమవుతుంది tan స్క్వేర్ ఎక్స్ బై 2, tan స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఏమవుతుంది tan ఆఫ్ ఎక్స్ బై 2 అవుతుంది. నౌ tan ఇన్వర్స్ క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2. చూసారా, ఇంత పెద్ద ఫంక్షన్ ఇలా చిన్నగా అయిపోయింది సింప్లిఫై చేస్తే. నౌ సింపుల్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ dy/dx. సో దీని డెరివేటివ్ ఏమవుతుంది 1/2, అంతే కదా, x డెరివేటివ్ 1, సో 1/2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, దీనిలో కూడా ఏం సబ్స్టిట్యూషన్ లేదు, డైరెక్ట్ సింప్లిఫికేషన్ కూడా ఏం లేదు, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏంటి ఇంప్లిసిట్ అంటున్నాను, చైన్ రూల్తో చేయాలి. అంటే ఇది సైన్ ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ కాదు, సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఫస్ట్ మనకి బయట ఫంక్షన్ ఏం కనబడుతుందో చూడాలి. బయట కనబడే ఫంక్షన్ ఏంటి, సైన్ ఫంక్షన్. సైన్ ఆఫ్ లోపల ఏముంది కాబట్టి సైన్ డెరివేటివ్ చేయాలి. సైన్ డెరివేటివ్ ఏంటి, కాస్. ఓకే, సో dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్రోడక్ట్ రూల్ కాదు, కాంపోజిట్ ఫంక్షన్. సైన్ ఎక్స్ వేరే కాస్ ఎక్స్ వేరే ఉంటే యూవీ మెథడ్ చేయాలి. సైన్ ఆఫ్ లోపల ఉంది కాబట్టి కాంపోజిట్ ఫంక్షన్ అప్లై చేయాలి, చైన్ రూల్. సో బయట మనకు కనబడే సైన్ కాబట్టి సైన్ డెరివేటివ్ కాస్, కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్, కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ ఇన్నర్ టర్మ్ డెరివేటివ్, ఇన్నర్ టర్మ్ ఎవరు, కాస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ చేయాలి. ఓకే, సో కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్, కాస్ స్క్వేర్ రాశారు, కాస్ ఫంక్షన్లో కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ కాస్ టీటా ఉంది, కాస్ టీటా డెరివేటివ్ మైనస్ సైన్ టీటా అంటే మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్, మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్, కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ టీటా. మళ్ళీ లోపల ఇంకొక టర్మ్ కనబడుతుంది, దాన్ని కూడా డెరివేటివ్ చేయాలి. ఇలాంటి డిఫరెన్షియేషన్ మనం ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చేసాము. ఓకే, సో ఫైనల్లీ dy/dx ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. సో ఫైనల్లీ మనం ఇలా రాసుకోవచ్చు కదా, dy/dx ఈజ్ ఈక్వల్ టు 2xని ముందు రాస్తున్నాను ఇంటూ సైన్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 7th ప్రాబ్లం, y is equal to secant inverse of 1/2x square minus 1. ఓకే, సో ఇక్కడ ఏం సబ్స్టిట్యూషన్ తెలియాలంటే ఫస్ట్ డినామినేటర్ని కేర్ఫుల్గా చూడండి.
అందులో ఏదైనా ఫార్ములా కనబడుతుందా? అదే చెప్పాను, ట్రిగ్నోమెట్రీ పర్ఫెక్ట్ ఉంటే కనబడుతుంది, లేకపోతే కనబడదు. సో ఇందులో నాకు 2 cos square θ - 1 కనబడుతుంది. 2 cos square θ - 1 దేనికి ఫార్ములా? cos 2θకి. ఓకే, సో పుట్ x is equal to cos theta, then theta is equal to what? Cos inverse x. This is number 1. Now y is equal to secant inverse of 1 by 2 cos square theta minus 1. X place లో cos theta substitute చేశాను. Now what is the formula for 2 cos square theta minus 1? That is cos 2 theta. Secant inverse of 1 by cos 2 theta. ఓకే, సో 1 by cos 2 theta అంటే ఏమవుతుంది? 1 by cos అంటే సీకెంటే కదా, సీకెంట్ ఇన్వర్స్ సీకెంట్ క్యాన్సిల్, సో 2 theta, 2 into theta. theta అంటే ఏంటి? cos ఇన్వర్స్ x from 1. ఓకే, నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సింప్లిఫికేషన్ తర్వాత డిఫరెన్షియేషన్. సో డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ dy by dx. డెరివేటివ్ ఆఫ్ cos ఇన్వర్స్ x ఈజ్ -1 by 1 minus x square. So finally dy by dx is equal to 2 into -1 minus 2 by under root of 1 minus x square. ఓకే, ఇది సబ్స్టిట్యూషన్. ఇది ఇందాకట్లాంటిదే, ప్రోడక్ట్ రూల్ కాదు, అది sin x ఇంటూ tan ఇన్వర్స్ x అలా లేవు. sin ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ x అంటే కాంపోజిట్ ఫంక్షన్ కాబట్టి చైన్ రూల్ అప్లై చేసి డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ మనకి బయట చూడడానికి ఏం ఫంక్షన్ కనబడుతుంది? సైన్ ఫంక్షన్ డెరివేటివ్ ఏంటి? కాస్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x dy by dx. సైన్ డెరివేటివ్ ఏంటండి? కాస్. కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ x. సైన్ ది కాస్ అయిపోయింది కదా. ఇన్నర్ టర్మ్, సైన్ లోపల ఏముంది? ఇన్నర్ టర్మ్ ఏంటి? డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ x. ఓకే, సో ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ చేయాలి. tan ఇన్వర్స్ x టైప్లో ఉంది. tan ఇన్వర్స్ x డెరివేటివ్ ఏంటి? 1 by 1 plus x square. cos ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ x ఇంటూ tan ఇన్వర్స్ x డెరివేటివ్ 1 by 1 plus x అంటే e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e పవర్ మైనస్ x. సైన్ చేశాను, లోపల ఉన్న tan ఇన్వర్స్ చేశాను, మళ్ళీ లోపల ఉన్న e పవర్ మైనస్ x చేయబోతున్నాను. కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ x బై 1 ప్లస్ e పవర్ మైనస్ x హోల్ స్క్వేర్ అంటే e పవర్ మైనస్ 2x ఇంటూ e పవర్ మైనస్ x డెరివేటివ్ e పవర్ మైనస్ x కదా, e పవర్ x డెరివేటివ్ e పవర్ x, e పవర్ మైనస్ x డెరివేటివ్ e పవర్ మైనస్ x. ఇంకా మిగిలిపోయింది డెరివేటివ్ ఆఫ్ మైనస్ x చేయాలి, ఇన్నర్ టర్మ్ మైనస్ x. సో నౌ ఫైనల్లీ dy by dx is equal to మైనస్ x డెరివేటివ్ ఎంత? 1. సో మైనస్ 1 ఇంటూ e పవర్ మైనస్ x మైనస్ e పవర్ మైనస్ x బై 1 ప్లస్ e పవర్ మైనస్ 2x ఇంటూ కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ e పవర్ మైనస్ x. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇలా ఒక్కొక్క ఫంక్షన్ని లోపల ఫంక్షన్ని డెరివేటివ్ చేసుకుంటూ పోవాలి. సో దట్ ఈస్ బై యూజింగ్ చైన్ రూల్. నెక్స్ట్ సెకండ్ బిట్, డిఫరెన్షియేట్ f of x with respect to g of x of the following functions. డిఫరెన్షియేట్ f of xని విత్ రెస్పెక్ట్ టు g of x చేయాలి. డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు x అంటే ఏం రాసేవాళ్ళం? dy by dx. డిఫరెన్షియేట్ f of x విత్ రెస్పెక్ట్ టు g of x ఈజ్ నథింగ్ బట్, ఫస్ట్ ఇది చేయండి. f of x ఏంటండి? e పవర్ x. దాని డెరివేటివ్ చేయండి. డెరివేటివ్ అంటే f డాష్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x డెరివేటివ్ e పవర్ x. g of x ఏంటండి? రూట్ x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. g of x డెరివేటివ్ ఏంటో తెలుసా? g డాష్ x రాసుకోవచ్చు. రూట్ x డెరివేటివ్ 1 by 2 root x. రూట్ x డెరివేటివ్ ఏంటి? 1 by 2 root x. నౌ డిఫరెన్షియేట్ f of x with respect to g of x. That can be written as
df by dg, which is nothing but f dash x by g dash x. Okay, so previous video లో మీకు ఫార్ములా చెప్పాను, డిఫరెన్షియేట్ f of x with respect to g of x నేను రాసుకోవచ్చు df by dg. df అంటే పైన f ఉంది కదా, f dash x g dash x. సో f dash x ఎంత వచ్చింది మనకి, e power x by g dash x ఎంత వచ్చింది, 1/2 root x. ఇది రెసిప్రోకల్ అయిపోయి ఫైనల్గా ఏం మిగులుతుంది, 2 root x into e power x. ఇది 2 root x by 1 అవుతుంది, 2 root x into e power x is the answer, df by dg. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అంతే. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, f డాష్ x ఏమవుతుంది, f డాష్ x దీని డెరివేటివ్ చేస్తున్నానండి. ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఉంది కాబట్టి ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏం రాయాలి, ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ దట్ ఈజ్ సైన్ ఎక్స్. ఓకేనా, సో ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది, ఈ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్. దిస్ ఈజ్ నెంబర్ 1. నెక్స్ట్ దీన్ని కూడా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, జీ డాష్ ఎక్స్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటండి, కాస్ ఎక్స్. సో నౌ క్వశ్చన్ ఏంటి, డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్. అంటే ఫార్ములా ఏమని చెప్పాను, డిఎఫ్ బై డిజీ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ ఏమొచ్చింది ఆన్సర్, ఈ పవర్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ ఏమొచ్చింది ఇక్కడ, కాస్ ఎక్స్. ఫ్రమ్ 1 and 2 cos x cancel, therefore df by dg. What is the answer, e power sin x. Okay, simple, df by dg కనుక్కోవాలి, that is nothing but f dash x by g dash x. Next, third problem, f of x g of x, differentiate f of x with respect to g of x. ఓకే, బట్ ఇందులో మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ కనబడుతుంది. అంటే ఫార్ములా ఇందులో చూసినట్లయితే 2 tan theta by 1 minus tan square theta, ఇక్కడ 2 tan theta by 1 plus tan square theta కనబడుతుంది కదా. సో రెండిటికి కలిపి కామన్గా సబ్స్టిట్యూషన్ x is equal to tan theta తీసుకుంటున్నాను, which implies theta is equal to tan inverse x, రిలేషన్ నెంబర్ 1. ఓకే, సో ఇక్కడ ఇదేమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు సింప్లిఫై చేయండి, tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta by 1 minus tan square theta కదా. డెరివేటివ్ చేయడానికంటే ముందు ఈ సబ్స్టిట్యూషన్ సింప్లిఫికేషన్ చేయండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఇదేం ఫార్ములా తెలుసా, tan 2 theta. గుర్తుపెట్టుకోండి, 2 tan theta by 1 minus tan square theta ఉంటేనేమో tan 2 theta, 2 tan theta by 1 plus tan square theta ఉంటే sin 2 theta, which we have seen in trigonometry chapter. So tan inverse tan cancel, f of x is equal to 2 theta. So theta అంటే ఏంటి, tan inverse x from 1. డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకి ఇన్వర్స్ ట్రిగనోమెట్రీలో. సో దీన్ని కూడా అలానే సింప్లిఫై అండ్ g of x is equal to sin inverse of 2 tan theta by 1 plus tan square theta. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇది ఫార్ములా ఏమని చెప్పాను, sin 2 theta ఫార్ములా, కింద ప్లస్ ఉంటే sin 2 theta, మైనస్ ఉంటే tan 2 theta. sin ఇన్వర్స్ క్యాన్సిల్ 2 theta. సో g ఆఫ్ x ఇది ఈక్వల్ టు 2 ఇంటూ theta అంటే దీనిలో కూడా ఏంటిదండి, tan ఇన్వర్స్ x ఫ్రమ్ 1. నౌ ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది, 2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కూడా tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 2 ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, differentiate with respect to x. Now conclusion, differentiate f of x with respect to g of x. f of x ని g of x తో చేయమన్నప్పుడు ఎలా రాసుకోమని చెప్పాను, df by dg which is nothing but f dash x by g dash x. f dash x ఏమొచ్చింది మనకి, 2 ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. g dash x కూడా సేమ్ వచ్చింది, both gates cancel. What is the answer, 1. Okay, simple.
సో ఇది డైరెక్ట్గా 2 tan inverse x డెరివేటివ్ 2/1 + x², డైరెక్ట్ ఇది కూడా 2 tan inverse x, దాన్ని 2/1 + x² దాంతోనే అంటే డిఫరెన్షియేట్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ x అన్నప్పుడు 1 కదా, డెరివేటివ్ ఆఫ్ 2/1 + x² విత్ రెస్పెక్ట్ టు 2/1 + x² కూడా 1 అవుతుంది. ఓకేనా. లాస్ట్ ప్రాబ్లం ఆఫ్ దిస్ సెక్షన్, ఇఫ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ 2 marks. If y is equal to e to the power of a sin inverse x, then prove that dy by dx is equal to ay by square root of 1 minus x square. Okay, this is also by using chain rule. So given function, given what is given, y is equal to e to the power of a sin inverse x kada. Okay, now differentiate with respect to x. What is the derivative of y? dy by dx. ఓకే, నౌ ఇది చూడ్డానికి ఎలా కనబడుతుంది, e పవర్ x లా కనబడుతుంది, రైట్. e పవర్ x డెరివేటివ్ ఏంటి, e పవర్ x. మరి e పవర్ a sin inverse x డెరివేటివ్ ఏంటి, e పవర్ a sin inverse x ఇట్ సెల్ఫ్. ఓకే, మరి ఇంకా ఏం చేయాలి చెప్పాను కదా, చైన్ రూల్ ప్రకారం ఇన్నర్ టర్మ్ డెరివేటివ్ a ఇంటూ sin inverse x. Now dy by dx is equal to e to the power of a sin inverse x into a constant sin inverse x derivative. What is the derivative of sin inverse x? 1 by under root of 1 minus x square. Formulas గుర్తుండాలి. ఓకేనా. సో లెట్ ఇట్ బి 1. సో దీన్ని 1 నుంచి ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ సైన్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1 నుంచి ఇది ఏమవుతుంది y. సో దేర్ ఫోర్ dy by dx is equal to, న్యూమరేటర్లో ఏం మిగిలింది a, ఇదేంటి y, బై డినామినేటర్లో ఏం మిగిలింది 1 minus x². సో ఇదే మనల్ని ప్రూవ్ చేయమన్నారు ఫ్రమ్ 1. ఓకేనా. ఫస్ట్ ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x అంటే ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్, అగైన్ డెరివేటివ్ ఆఫ్ ఇన్నర్ టర్మ్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ చేయాలి, a ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ 1/√1 minus x². సింపుల్. ఇది క్వశ్చన్ నుంచి y కదా, సో yగా రిప్లేస్ చేశాను, a ఇంటూ y బై √1 minus x² విచ్ ఈస్ రిక్వైర్డ్ ప్రూఫ్. సో విత్ దిస్ సెక్షన్ 1 ఆఫ్ ఎక్సర్సైజ్ 9C కంప్లీటెడ్. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, మనం ఈ ప్రాబ్లమ్స్ని క్లియర్గా చేయాలంటే ప్రాసెస్ మనకు తెలిసిపోతుంది 1-2 ప్రాబ్లమ్స్ చేయగానే, బట్ ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ చాలా గుర్తుంటేనే మనం చేయగలుగుతాం. ఓకే, సో ప్రాక్టీస్ ఫార్ములాస్ అండ్ షేర్ దిస్ నాలెడ్జ్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ.